మామిడి పండ్లు ఇద్దరు అక్కా చెల్లెళ్ల పాలిట కాల ఎముడిలా మారతాయని ఆ కుటుంబం అస్సలు ఊహించలేదు. నోరూరించే మామిడి పండ్లు తిన్న కొద్దిసేపటికే ఆ ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. హైదరాబాద్ లోని నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికంగా ఉండే ఒక కుటుంబం ఎంతో ఇష్టంగా మార్కెట్ నుండి మామిడి పండ్లను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకున్నారు. ఇంట్లో ఉన్న ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఎంతో ఇష్టంగా ఆ పండ్లను తిన్నారు. కానీ పండ్లు తిన్న కొద్దిసేపటికే ఆ ఇద్దరు అమ్మాయిలకి విపరీతమైన వాంతులు, విరోచనాలు ప్రారంభమయ్యాయి. కడుపు నొప్పితో విలువెలలాడిపోయారు. కంగారు పడిన తల్లిదండ్రులు వెంటనే వారిని స్థానిక హాస్పిటల్ కి తరలించారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు చికిత్స పొందుతూ కన్నుమూశారు. డాక్టర్లు దీన్ని తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ గా భావిస్తున్నారు. దీని వెనక ఉన్న అసలు కారణం ఏంటి? అయితే ప్రస్తుతంలో మార్కెట్ లో ఎక్కువ లాభాల కోసం కొందరు వ్యాపారులు మామిడి పండ్లను సహజంగా పండనివ్వకుండా కాల్షియం కార్బైడ్ మరియు ఇతర నిషేధిత ప్రమాదకరమైన కెమికల్స్ ఉపయోగించి బలవంతంగా మగ్గబెడుతున్నారు. ఇలాంటి కెమికల్స్ పండ్ల లోపలికి చేరినప్పుడు అవి తిన్న మనుషులకు తీవ్రమైన ఇన్ఫెక్షన్లు రావడం, లివర్, కిడ్నీ ఫెయిల్ అవ్వడం, చివరికి ఇలా ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదుతో నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ పండ్లను ఎక్కడ కొన్నారు, ఆ షాప్ లో మిగిలిన పండ్ల పరిస్థితి ఏంటి అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా రంగంలోకి దిగి ఆ మామిడి పండ్ల శాంపిల్స్ ను ల్యాబ్ కి పంపించారు. ల్యాబ్ రిపోర్ట్ వస్తే గానీ అసలు ఆ పండ్లలో ఏ కెమికల్ ఉందో పూర్తిగా స్పష్టత రాదు. ఈ ఘటన మనందరికీ ఒక పెద్ద హెచ్చరిక. మనం కూడా మార్కెట్ నుండి మామిడి పండ్లు తెచ్చుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. నెంబర్ 1, పండ్లు మొత్తం ఒకే రంగులో మెరిసిపోతూ పైన ఎలాంటి మచ్చలు లేకుండా ఉంటే అది కెమికల్స్ తో మగ్గబెట్టిన పండు అయ్యే అవకాశం ఎక్కువ. సహజంగా పండిన పండు అక్కడక్కడ పచ్చగా, కొన్ని చోట్ల పసుపుగా ఉంటుంది. పాయింట్ 2, మార్కెట్ నుండి తెచ్చిన మామిడి పండ్లను కనీసం 2 నుండి 3 గంటల పాటు నీళ్ళల్లో నానబెట్టాలి. దీనివల్ల పైన ఉండే కెమికల్స్ తొలగిపోతాయి. వీలైతే ఈ వాటర్ లో కొద్దిగా ఉప్పు లేదా వంట సోడా వేసి నానబెడితే మంచిది. పాయింట్ 3, పండును నేరుగా నోటితో కొరికి అస్సలు తినకూడదు. తొక్కను పూర్తిగా తీసేసి ముక్కలుగా కోసుకుని మాత్రమే తినాలి. కనిపెంచిన ఇద్దరు కూతుళ్లు కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారు. ఆ కుటుంబానికి మన బిజీ వరల్డ్ తరపున ఘన నివాళులు. వ్యాపారాల కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకునే ఇలాంటి కల్తీ వ్యాపారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ వీడియో వాట్సాప్ గ్రూపుల్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి ప్రాణానికి సంబంధించిన విషయం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన బిజీ వరల్డ్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.